న్యూస్ అన్నా హజారే ఉద్యమంతో తెరపైకొచ్చిన జన్లోక్పాల్ బిల్లుకు వాస్తవ రూపం తీసుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. బిల్లు ఆమోదిస్తూ కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చట్టంగా మారితే ముఖ్యమంత్రిని సైతం అవినీతి వ్యవహారాల్లో బాధ్యుణ్ణి చేయొచ్చు. మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయిన పనిని ఇప్పుడు చేసి చూపించింది ఆ ప్రభుత్వం. అవినీతిపై బ్రహ్మాస్త్రంగా చెప్తున్న జన్లోక్పాల్ బిల్లుకు ఢిల్లీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఢిల్లీలో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ఢిల్లీ అసెంబ్లీ జన్లోక్పాల్ బిల్లును తిరస్కరించింది. దీంతో 49 రోజులకే కేజ్రీవాల్ పాలన ముగిసిపోయింది. అయితే రెండోసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ జన్లోక్పాల్ బిల్లును సీరియస్ గా తీసుకున్నారు. 70 స్థానాల అసెంబ్లీలో 67 సీట్లు ఆప్కి దక్కాయి. అంటే ప్రతిపక్షం అనేది ఢిల్లీలో నామ మాత్రమే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాలో ప్రముఖంగా ఉన్న జన్లోక్పాల్ బిల్లును కేబినెట్ క్లియర్ చేసింది. అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు కూడా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన లోక్పాల్ బిల్లుపై కేజ్రీవాల్ చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లు పారదర్శకంగా లేదని, అవినీతి నేతలకు రక్షణ కల్పించే విధంగా ఉందని విమర్శించారు. అవినీతిని రూపమాపటానికి జన్లోక్పాల్ బిల్లు ఒక్కటే మార్గమని పోరాడారు. ఇప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రానికి వర్తించేలా జన్లోక్పాల్ బిల్లును తీసుకువచ్చింది. ఈ చట్టం అమల్లోకి వస్తే లోక్పాల్ పరిధిలోకి ముఖ్యమంత్రి కూడా వస్తారు. అవినీతి కేసుల నమోదు నుంచి విచారణ వరకు మరింత బాధ్యతాయుతమైన వ్యవస్థ ఉంటుంది. 2011లో రూపొందించిన ఉత్తరాఖండ్ లోకాయుక్త యాక్ట్ నమూనాలో ఢిల్లీ జన్లోక్పాల్ బిల్లును రూపొందించారు. ఆ బిల్లును తయారు చేయడంలో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉంది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో జన్లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యారంగంలోకి కీలక మార్పులు తీసుకువచ్చే బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.